లోకల్ ఎమ్మెల్యే నర్సాపురం ఎమ్మెల్యే నాయకులు అంతా ఉన్నారు సార్. చెప్పండి, వాస్తవంగా మీరు ఇక్కడ పరిస్థితి మీరు చూస్తారు. ప్రధానంగా అక్వా దెబ్బతినే పరిస్థితి. మనం పిఎం ల్యాంక్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద అప్పటికప్పుడు పట్టుబడి చేస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఉపాధి లేని పరిస్థితి దాదాపు 6 రోజుల నుంచి. దాన్ని ఏ విధంగా మనం సార్ట్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ అక్వా రైతులు ఎక్కువ ఉండడం వారందరూ కూడా పాపం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురు. ఓవరాల్గా చూసుకుంటే కానీ రైతాంగం కానీ అన్ని రకాలుగా కూడా ఈ ముంతా తుఫాను వల్ల కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఏంటంటే ఈ 2 రోజులు దాటిన తర్వాత మరి అధికారులతో ఎంత నష్టం జరిగిందో అంతా చూసి వారందరికీ న్యాయం జరిగే విధంగా మన మంత్రివర్యులు కూడా వచ్చున్నారు. అది వారికి కూడా అవగాహన ఉంది. అది మార్నింగ్ కూడా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చారు, అది కేంద్ర మంత్రి గారు రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆవిడ కూడా 2-3 సందర్భాలు ఇక్కడికి వచ్చి పూర్తిగా అంటే ఏదైతే ఇక్కడ తీరం అన్నది నరసాపురం బియ్యపు తిప్పు అదేవిధంగా మనకి రాజోల మధ్యలో తీరం దాడుతుంది కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి వాతావరణం ఉంది. మేము అధికారులు కూడా ఆర్డీఓ గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ గ్రామాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ తీర ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరినీ కూడా వాళ్ళకి కొద్దిగా చెప్పి ఎడ్యుకేట్ చేసి తీరం దాటిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం. తీరం దాటిన తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా సమీక్ష చేస్తున్నారు. తీరంలోనే వారు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంతర్వేది ప్రాంతంలో ముంతా తుఫాన్ తీరాన్ని తాకినటువంటి పరిస్థితి. మరికొన్ని సమయంలోనే పూర్తి స్థాయిలో తీరం దాటబోతోంది. సో ఈ నేపథ్యంలో తీరం వెంబడి ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో భారీగా ఎదురుగాలు వీస్తున్నాయి. దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక చెట్లు నేల కొరుగుతున్నాయి. తీరం అంతా కూడా ఆ ప్రాంతంలో చిగురుటాకులా వణుకుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం దీని ప్రభావం వల్ల అంటే పూర్తిగా తీరం దాటినప్పటికీ దీని ప్రభావం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రేపు భారీ వర్ష సూచన కూడా చేశారు. ఇటు రాయలసీమలోని కొన్ని జిల్లాలకి అలానే తీరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ మంత్రులు కావచ్చు అలానే స్పెషల్ ఆఫీసర్లు ఎక్కడికక్కడ కలెక్టరేట్లో రివ్యూస్ చేస్తున్నారు. ఇలా ఎక్కడైనా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఏదైనా రాకపోకలకి ఇబ్బందులు కలిగినా వాటన్నిటినీ కూడా అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకోవాలి, అలానే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటి వరకు కూడా సురక్షితంగా ఉన్నారు, వారిని అవసరమైతే కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, ఇలాంటివన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టారు. మొత్తానికి తీర ప్రాంత ప్రజలు ఈ అర్ధరాత్రి వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. తర్వాత క్రమంగా కూడా తగ్గుతుంది. వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా సన్నిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు భారీ వాహనాలు కానీ ప్రయాణాలు కానీ తిరగకుండా ఉండేందుకు వాయిదా వేసుకోమని చెప్పి కూడా ప్రయాణికులకు కావచ్చు ప్రజలకు సూచన చేసిన నేపథ్యంలో తీరంలో ఉన్నటువంటి అనేక హైవేలు కూడా రాకపోకలు అయితే మాత్రం స్తంభించాయి. మొత్తానికైతే ప్రస్తుతం తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి పైన మినిట్ టు మినిట్